హాయ్ అండి. వంకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి. ముందుగా పచ్చి వంకాయలు ఒక 3 తీసుకున్నాను. శుభ్రంగా కడిగి వాటికి నెయ్యి అప్లై చేయాలండి. నూనె కానీ నెయ్యి కానీ రాసేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద మన పుల్కా కాల్చే స్టాండ్ పెట్టేసేసి వాటిని ఎర్రగా వచ్చేదాకా కాల్చేసుకోవాలండి. స్టవ్ మీద అటు ఇటు తిప్పుతో. ఈలోపు ఇటువైపు బాండీ పెట్టేసుకొని బండిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు వేగాక 4 ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి అంటే మన కారానికి సరిపడా తీసుకొని అవి కూడా వేయించాక ఒక చిటికెడు ఇంగువ, ఒక చిటికెడు పసుపు వేసి 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక 2 టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేయండి. ఈలోపు ఇటు వంకాయలు చూడండి కాలాయి కదా, అవి వాటిని తీసి పక్కన పెట్టేసేసుకోండి. అవి బాగా చల్లారాక వాటిపైన పీల్ తీసేయాలి. అంటే పైన తొక్కంతా తీసేసేటప్పుడే మనం పుచ్చులు ఉన్నాయో లేవో తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు అవి టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదండి, వాటిని కూడా బాగా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఈ ఉప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్ది చింతపండు, కొత్తిమీరాకు ఇవి వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందు గ్రైండ్ చేసుకున్నాక చల్లారిపోయినటువంటి టమాటా ముక్కలు కూడా వేసి మరోసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో వంకాయ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి ఒకసారి చిన్నగా తిప్పేస్తే చాలండి. పచ్చగా తిప్పేసేసి ఇంకంతే ఆ పప్పు బండిలో వేసేసి కలిపేసిస్తే ఎంతో రుచికరమైన వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.